తెలంగాణ ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని మహారాష్ట్రకు బదిలీ చేశారు. తెలంగాణకి కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా గారిని నియమించారు. ఆయన ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్. శివ్ ప్రసాద్ శుక్లా గారు దీర్ఘకాల రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం మార్చి 5వ తారీఖున 9 రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్స్ నియామకాలు చేపట్టిందనమాట. దీనిలో ప్రత్యేకంగా మనం చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ గారు రాజీనామా చేశారు. అదేవిధంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో తెలంగాణకి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా గారిని నియమించారు. 2024 జూలై 31న తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ గారు ఆయన త్రిపురకు చెందిన వాళ్ళు. ఆయనకి దీర్ఘకాలికంగా త్రిపురలో రాజకీయ అనుభవం ఉంది. ఇప్పుడు ఆయన్ని మహారాష్ట్రకి నియమించారనమాట. జిష్ణుదేవ్ వర్మ గారితో పాటు 9 రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లలో 5గురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరియు ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మనం చూస్తే గనక తెలంగాణ గవర్నర్గా నియమితులైన శివ్ ప్రతాప్ శుక్లా గారు 1952లో గోరఖ్పూర్ జిల్లాలో రుద్రాపూర్ గ్రామంలో జన్మించారనమాట. ఆ తర్వాత ఆయనకి దీర్ఘకాలిక రాజకీయ అనుభవం ఉంది. 1983లో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా శివ్ ప్రతాప్ శుక్లా గారికి దీర్ఘకాలిక రాజకీయ అనుభవం ఉంది, చిత్రత ఉందన్నమాట. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో సివి ఆనంద్ బోస్ గారి రాజీనామాను కూడా రాష్ట్రపతి ఆమోదించారు. మనం చూస్తే గనక మన రాజ్యాంగంలో ఆర్టికల్ 155 155 కింద గవర్నర్ని అపాయింట్ చేస్తారు. గవర్నర్ని అపాయింట్ చేసేది రాష్ట్రపతి. గవర్నర్ పోస్టుకు సంబంధించి 35 సంవత్సరాల వయసు ఉండాలి, భారత పౌరుడై ఉండాలి. ప్రత్యేకంగా స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ లేవన్నమాట. సాధారణంగా మనం చూస్తే ఎవరైతే దీర్ఘకాలిక అనుభవం కలిగిన వ్యక్తులు ఉంటారో వాళ్ళనే గవర్నర్గా అపాయింట్ చేస్తూ ఉంటారనమాట.